వరంగల్ శ్రీనన్న గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే అందశ్రీ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక అందివేసిన చేయటువంటి ఒక అద్భుతమైనటువంటి రైటర్ అండ్ గాయకుడు కూడా. సో ఆయన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన కవులు కళాకారులందరినీ కూడా ఎంతో ఇంపాక్ట్ చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన మన మధ్య లేరు. ఈ లోకాన్ని విడిచి ఆయన పరలోకాన్ని చేరుకున్నందుకు మరి వాళ్ళ నివాళులు అర్పిస్తూ చాలామంది ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. సో సీన్ గారు, మీకు అందశ్రీ గారికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి? ఎందుకంటే మీరు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ప్రతి ఒక్క గాయకుడు కూడా చాలా బాధపడుతున్నటువంటి సందర్భం. మీరు ఎలా ఫీల్ అవుతారు? అందశ్రీ అన్నతోనే చాలా గొప్ప జర్నీ మాది. తెలంగాణ ఉద్యమం ఫస్ట్ మేము తెలంగాణ ధూమ్ధాం కామారెడ్డిలో చేసినాం. నేను అందశ్రీ అన్న గూడాంజన్న మేము కలిసిపోయి చేసినాం. అప్పుడు నేను రాస్తున్న నూరేళ్ళ నా ఊరు కావ్యం వినిపించినప్పుడు ఇది నూరేళ్ళ నా ఊరు కాదు, నూరేళ్ళ నా ఊరు అని చెప్పి దాని నామకరణం చేసిండన్న. ప్రతి తెలంగాణ ధూమ్ధాం వేదికలే కాకుండా అన్న జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం పాట రాసినప్పుడు మొదట చేసిన పాటకు నేనే మ్యూజిక్ చేసిన. ఆ తర్వాత ఆర్ నారాయణమూర్తి అన్న పాటలు రాసినప్పుడు మద్రాసులో కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికి ఆది పాదురా కాదంటే ఏది లేదురా, అది మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు. ఈ పాటలు మద్రాసులో రాసినప్పుడు ఆ పాటలు రికార్డింగ్ చేసినప్పుడు కూడా మేము కలిసే ఉన్నాం. అందశ్రీ అన్న నా ప్రతి పాటను మెచ్చుకునేవాడు. 2 నెలల కింద మేము ఇద్దరం ఫోన్ చేసుకొని మాట్లాడుకున్నప్పుడు, అన్న నాకు బాగా షుగర్ ఉన్నది, అప్ డౌనింగ్ అవుతుంది అంటే, అరే నువ్వు బాధపడగరా, మనం ఇద్దరం బోలగా మాట్లాడదాం, మన ఇద్దరం అందరం లాస్ట్ ఉంటావు, నువ్వు చావు నేను చావు అని నాతో మాట్లాడు అందశ్రీ అన్న. పుస్తకం తొందరగా కంప్లీట్ చేయి, దాన్ని ఆవిష్కరణ సభ ఏర్పాటు చేద్దాం పెద్ద ఎత్తున. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు చేతుల మీకలు చెప్తామంటే నాకు ముఖ్యమంత్రి దగ్గరికి పోయే చనువు ఆ పరిచయాలు లేవన్నట్టు నేనున్నా కదా నేను తీసుకొస్తా. ఆ పుస్తకం వాళ్ళు విడుదల చేయడం వల్ల ఆ పార్టీకి వాళ్ళకి గొప్ప పేరు అని చెప్పన్నాడు. అది తీరకం కమ్మనైన చక్కటి అమ్మ భాష లాంటి కావ్యం అది తొందరగా బయటికి రావాలని చెప్పి ఆ పుస్తకం ప్రింట్ అవుతుంది. ఆ పుస్తకం పట్టుకొని నేను ఎల్లుండి వచ్చేది ఉండే అన్న దగ్గరికి. ఇలా పొద్దున ఈ వార్త విన్న తర్వాత అసలు నాకు సొంత నాకు మేము ముగ్గురు అన్నదమ్ములం. 2 అన్నలు చనిపోయారు, అమ్మ నాన్న చనిపోయారు, బావ చనిపోయాడు. నేనున్నారా 10 మంది పెట్టరా నేను నీకు అని చెప్పి నాకు చాలా ధైర్యం చెప్పిన అందశ్రీ అన్న. ఇవాళ ఆయన లేకపోవడం చాలా తీరని లోటు. నాకే కళ ప్రపంచానికి ఆయన రాసిన సాహిత్యం ముందు తరాలకు ఎంతోమందికి అవసరమయ్యే సాహిత్యం రాసిండు అందశ్రీ అన్న. గొప్ప కవి. ఆయన రాసిన సముద్రం మీద ఉన్న సాహిత్యం ఆ కావ్యం కూడా ఇంకా బయటకు రావాల్సింది ఉండే. అది ఏ పరిస్థితిలో ఉందో అది కూడా బయటకు వస్తే చాలా బాగుండేది. అందశ్రీ అన్న చాలా కష్టాలు పడి ఒక పరికి కంప కుప్పలో పడ్డ పండుని తీసుకుంటే ఎన్ని గాయాలైతే వచ్చేకి అన్ని గాయాలు పడి తాపి పట్టుకొని ఉప్పరి పని చేసి కూలి పని చేసి చాలా అందశ్రీ అన్న ఆయమన్న తిండి తిన్న రోజు లేదు. ఆయన చక్కగా పల్లెం నిండా అద్భుతమైన భోజనం చేసిన రోజు లేదు. ఆయన ఎప్పుడు హోటళ్ళలోనే తినేవాడు. మేము కలిస్తే కూడా మాకు హోటళ్ళలో భోజనం పెట్టించేవాడు. ఇవాళ హైదరాబాద్ సిటీ ఇటు రావాలంటే ఒక శిఖరం కూలినట్టు మాకు ఏ బాట తెలియకుండా కాట కలిసినంత పని అయిపోయింది. అందశ్రీ అన్నను కోల్పోవడం కళా ప్రపంచానికే తీరని లోటు. యావత్ సాహిత్య ప్రియులు కళా ప్రియులందరూ కూడా తీరని దుఃఖానికి లోనై ఉన్నారు. కానీ మీరు చాలా బాధపడుతున్నారన్న నిజంగా. ఎందుకంటే మీ ఇద్దరికి ఉన్నటువంటి అనుబంధం అటువంటిదని చెప్తున్నారు. ఎందుకంటే లాస్ట్ కూడా మీరు మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదే అన్న పెద్దన్న షుగర్తోనే చనిపోయాడు అన్న, రెండో అన్న షుగర్తో పోయాడు, బావ కూడా షుగర్తో పోయాడు అన్న. నాకు కూడా షుగర్ కొంచెం ఇబ్బంది అవుతుందంటే, అరే మన ఇద్దరం చాలా బోలాగా మాట్లాడతాం, మన ఇద్దరం 100 ఏళ్ళు బతుకుతాంరా, మన ఇద్దరికి అప్పుడే సావు రాజు అన్న జబ్బదర్శాడు. అన్న కొత్తగా కట్టుకుంటున్న ఇల్లు, అన్నకు సొంత ఇల్లు లేదు, ఈ మధ్యన ఇల్లు స్టార్ట్ చేసిండు. అక్కడ పోతే 4 గంటలు కూర్చోబెట్టి అక్కడికి అన్నం తెప్పించి అక్కడ అన్నం తినబెట్టి నన్ను చాలా బాగా గుండెలకు అలుముకొని, నీ కావ్యం ఒకటే, నువ్వు 1,00,000 పాటలు రాసింది ఒక ఎత్తు, ఈ కావ్యం బయటకు రావడం గొప్పది, ఆ కులాల పాట నూరేళ్ళ నా ఊరు నీకు ప్రాణం పోస్తే నీకు చిరస్థాయిగా ఈ భూమి మీద నిలబెడతారా అని చెప్పి నన్ను దీవించాడు. అది బయటికి రాకముందే అన్నపోవడం నాకు అసలు
నిప్పుల వాగు అనే దాని మీద కూడా మంచి అది కూడా నిప్పుల వాగు కూడా తెలంగాణ ఉద్యమంలో పాటుపడ్డ ప్రతి ఒక్క ఉద్యమకారుడు అద్భుతమైన పాటలు రాసింది చాలామంది. అందులో నాయుడు ఒక 9 పాటలు ఉంటాయి. అందరూ కళాకారుల పాటలు సమీకరణ చేసి వాటిని తీసుకొని వాటిని ప్రింట్ చేసి దానికి నిప్పుల వాగని పేరు పెట్టిండు. అంతకుముందు కూడా 2 కావ్యాలు వచ్చినాయి, కానీ నిప్పుల వాగని దాంతో మా ఉద్యమ కళాకారులందరినీ అందులో భద్రపరిచిండు మా పాటలని. మేము రాసుకున్న పాటలు మా దగ్గర నిజంగా కూడా పేపర్లలో కానీ రికార్డ్స్లలో కూడా మా దగ్గర సొంతంగా లేవు, కానీ వాటిని నిప్పుల వాగులో భద్రపరిచి ఇవాళ ఒక చరిత్ర క్రియేట్ చేసి దాన్ని యావత్ ప్రేక్షక ప్రపంచానికి అందజేసిన గొప్ప వ్యక్తి అందశ్రీ అన్న. తుమ్మ చెక్కితే బొమ్మరా తులచి మొక్కితే అమ్మరా అన్నారు. ఆ పాట ఒక్కసారి మీ నోటంటే వినాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన రాసిన అద్భుతమైన పాటలు ఈ పాట కూడా చాలా అద్భుతమైన పాట. మానవ సంబంధాలు కనుమరుగైపోతున్నటువంటి ఈ సమాజంలో మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అన్న పాట కూడా చాలా ఇంపాక్ట్ కలిగించింది సమాజం మీద. సో అంటే నాకు పూర్తిగా రావు, కానీ కొమ్మ ఒక చెట్టు ఒక పంగ, అది కొమ్మ. ఆ కొమ్మ అట్లనే ఉంటుంది, కొమ్మే అవుతుంది. ఆ కొమ్మను కనుక ఒక బొమ్మలాగా చెక్తే అది బొమ్మలాగా అవుతుంది. దానికి పసుపు కుంకుమలు పూసి దండేసి మొక్కితే అది అమ్మ అవుతుంది. ఆదికే అది పాదు కాదనుకున్నోడికి ఏం లేదు. దేవుడు ఉన్నాడని నమ్ముకున్నోడికి దేవుడు, లేడనుకున్నోడికి ఏం లేదు అని చెప్పి కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే అది పాదురా కాదంటే ఏదీ లేదురా రాసి ఉంటుంది సినిమాలో. అది కీరవాణి గారి పాడేలు. అది మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఎక్కడో ఒక్కడు యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఈ పాట ప్రపంచానికి ఒక పాఠం, ఒక పాఠ్య పుస్తకం. ప్రతి ఒక్కరూ వాళ్ళ పాఠ్య పుస్తకాలు కూడా పుటా తెరిచి చదువుతారో తెలియదు, కానీ ఈ పాట మాత్రం ఖచ్చితంగా ప్రతి వేదికల మీద పాడుకుంటారు. ఆ పాట విన్నా పాడినా అందులో ఉన్న భావాన్ని మనం అనుసరించాలనే ఉద్దేశం కలిగేటువంటి ప్రతి ఒక్కరిని కవులను కళాకారులను కూడా మేలుకొల్పేటువంటి భావం ఉన్న పాట అది. సో ఆయన మన మధ్య లేరు కాబట్టి ఆయన ఏ విధంగా సత్కరించుకోవాలి? ఒక విగ్రహం పెట్టో, లేకపోతే ఆయనకు పద్మశ్రీయో లేదా పద్మవిభూషణ్ ఏదో ఉన్నా ఒక అవార్డు ఇచ్చి సత్కరించుకోవాలని మీరు ఏమైనా కోరుకుంటున్నారా? ఆయనకు నిజంగా అసలు అందశ్రీ అన్న చాలా మొండివాడు, చాలా మొండిపోకడిపోయేవాడు. ఆయనకు పద్మశ్రీ ఇచ్చినా తక్కువే, ఆయనకు ప్రతి చోట విగ్రహాలు పెట్టినా తక్కువే. తెలంగాణ తల్లి విగ్రహం పక్క ఆయన విగ్రహం పెట్టినా కూడా చాలా తక్కువే. ప్రభుత్వాలు ఆలోచించి ఆయనకి ఏం చేసినా కూడా చాలా సంతోషమే. వాళ్ళ కుటుంబాన్ని మాత్రం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అందశ్రీ అన్న, నువ్వు ఏ లోకంలో కూడా నీ ఆత్మ శాంతి చేకూరాలి, మీరు ఎక్కడున్నా కూడా మీ ఆత్మకు చేకూరాలి, శాంతి చేకూరాలి. మీరు ఒక రాష్ట్ర గీతం రాసి తెలంగాణ రాష్ట్రానికి అందించారు కాబట్టి మిమ్మల్ని ప్రభుత్వాలు అన్ని విధాలా మీ కుటుంబం అనాథలు కాకుండా ఒంటర్లు కాకుండా వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వరంగల్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.